1,00,000 కోట్ల విలువైన సాగునీటి ప్రాజెక్టులు ఇప్పుడు ఒక పొలిటికల్ అజెండాగా మారిపోయాయి. కాళేశ్వరం కాదు కూలేశ్వరం, కొంప కొల్లేశ్వరం అని కాంగ్రెస్ సూటిపోటి మాట్లాడుతూ ఉంటే ఎంతట అమూల్యమైన ప్రాజెక్టు అని కట్టిన వారు కౌంటర్స్ ఇస్తున్నారు. మొన్నటిదాకా కార్ పార్టీ వర్సెస్ కేబినెట్ మంత్రులుగా నడిచిన రచ్చ సీఎం రేవంత్ రెడ్డి ఎంట్రీతో తేల్చేసుకుందామన్న రేంజ్ కు వెళ్లిపోయింది. టీ పాలిటిక్స్ లో వద్దన్న కొద్దీ ఉట్టిపడుతోంది జలకళ. నీళ్లు నిలదీతలు నిరసనల నిప్పుతో అట్టుడుకుతోంది తెలంగాణ. ఇక సీన్లోకి ఎంట్రీ ఇచ్చిన రేవంత్ రెడ్డి కాళేశ్వరం సెంట్రిక్ గా మరోసారి గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. వారం 10 రోజులు కాదు 3 ఏళ్ల టైం ఇస్తా, కూలిపోయిన పిల్లర్స్ నిలబెట్టండి చూద్దామంటూ సవాల్ విసిరారు సీఎం రేవంత్ రెడ్డి. రాబోయే 3 ఏళ్ళు అప్పుడు చెప్తాం ఏం చేస్తాడు సేని. వారం రోజులు కాదు, కాళేశ్వరం ప్రాజెక్టు ఎల్ఎన్టీని లేకపోతే మిగతా వాళ్ళని కాంట్రాక్టర్లను తీసేసి హోల్సేల్ గా మేజర్ కాంట్రాక్టర్ కింద ఈయన ఇచ్చేసి ఈయన కింద వాళ్ళందరిని అపాయింట్ చేసి మొత్తం ఆయనకే అప్పచెప్తాం. 3 ఏళ్లు కాదు 3 నెలలు ఇస్తే కన్నెపల్లి నుంచి నీళ్ల వరద పారిస్తామంటూ రివర్స్ లో సీఎం రేవంత్ కి సవాల్ విసిరారు హరీష్ రావు. నేను సవాల్ వేస్తున్నా, ఒక్క 3 నెలలు నీటిపారుదల శాఖ మంత్రి నాకు జీతం వద్దు, కారు వద్దు, ఫ్యూన్ వద్దు, ఫ్యాన్ వద్దు. కారు, ఫ్యూను, జీతం, ఫ్యాను ఏమొద్దు. 3 నెలలు ఎట్లా నీళ్లు రావో మేము చేసి చూపిస్తాం, నీళ్లు బారిచ్చి చూపిస్తాం. కన్నెపల్లి మోటార్లు ఆన్ చేస్తాం, బరాబర్ ఎల్లంపల్లికి నీళ్లు తెస్తాం. ఒకవేళ నీళ్లు లేకపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి నేను తప్పుకుంటా. హరీష్ రావుపై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ లోకి వస్తే మంత్రి పదవిపై ఆలోచిస్తామన్నారు. అసలు ఇరిగేషన్ శాఖ నుంచి హరీష్ రావును కేసీఆర్ ఎందుకు తప్పించారో చెప్పాలని డిమాండ్ చేశారు. హరీష్ రావుని కేసీఆర్ గారు ఇరిగేషన్ మంత్రిగా ఎందుకు తొలగించడం జరిగింది, ఎందుకు ఆ శాఖ నుంచి తప్పించిండు, ఆ శాఖని కేసీఆర్ గారి దగ్గర ఎందుకు పెట్టుకున్నాడు, దీనికి జవాబు చెప్పాలి. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి అంటోన్న ప్రభుత్వం ఈ 2.5 ఏళ్లలో ఎందుకు నిరూపించలేకపోయిందని ప్రశ్నించారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఇప్పటివరకు 2.5 ఏళ్లలో ఏదన్నా ఒక్క కేసు మీద ఏమన్నా వెంటనే మనం ఇప్పటివరకు ఎవరో బయటకు తీసిండా? ఏమీ లేదు. దాంట్లో ఏముంది? పారిపోయిండు స్పష్టంగా. కేసీఆర్ ఉత్తరం రాయలే. కేసీఆర్ ఉత్తరం రాస్తే అసెంబ్లీ పెట్టడానికి నువ్వు పీకనీకున్నావా? మొత్తంగా స్టేట్ వైడ్ గా రచ్చలేపుతున్న ఈ వాటర్ వార్ ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి.